వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. నేను ఈరోజు డిషెస్ చేయబోతున్నానండి. ఏంటంటే బోటి గోంగూర చికెన్ ఫ్రై. ఓకే, నేను పెట్టానండి ఆల్రెడీ. నేను ఏంటంటే ఆయిల్ వేసి ఆనియన్ వేసాను. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ప్రాసెస్ అంతా వేస్తున్నానండి. నేను ఇంట్లోనే ఇది వెల్లుల్లి అల్లము అంతా మిక్సీ పట్టాను కాబట్టి ఇది చూసి వేసుకోండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ బోటి ఏం చేసామంటే మేము అది ఉడికిచ్చేసి వేడి నీళ్ళల్లో బాగా బాయిల్ చేసి దీన్నంతా క్లీన్ చేయించి ఇలా చేసామన్నమాట. ఇప్పుడు దీన్ని నేను వేస్తున్నాను. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అయ్యాక అప్పుడు మళ్ళీ మనం మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేస్తానండి. పసుపు అండి, కొంచెం పసుపు కూడా ఒక 1.5 స్పూన్ వేసుకోండి. ఇది గళ్ళుప్పు అండి, గళ్ళు సాల్ట్ వేస్తున్నా. నేను చేతితో అందాజుగా వేస్తాను మీకు తెలియాలని. ఇదిగోండి గోంగూర వేస్తున్నాం కదా, ఇంత తీసుకున్నాను. ఇంత బాగా కలుపుకొని కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎంత దగ్గరకు వచ్చాక, ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు మళ్ళీ మనం మసాలాలు వేసుకుందాం. ఇది మనం ప్లేట్ పెట్టకూడదండి. ప్లేట్ పెట్టకుండా మనకి ఏంటంటే అదంతా ఆవిరికి ఉడికిపోవాలన్నమాట, ఇలా ఓపెన్గా. అప్పుడు ఆ స్మెల్ అంతా పోతుంది. మనం మూత పెడితే ఏమవుతుందంటే ఆ స్మెల్ అంతా అలా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుందండి. దీంట్లో ఇప్పుడు మనం మసాలాలు వేద్దాము. పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం చీల్చి ఇలా మధ్యలో కట్ చేసి 2 నిమిషాలు అలా ఉంచి మళ్ళీ మసాలాలు వేద్దాము. పచ్చిమిర్చి వేస్తే కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను ఇలా ఎందుకంటే అప్పటికప్పుడు కట్ చేసి వేస్తున్నాను, ఫ్రెష్గా ఉంటాయండి పచ్చిమిర్చి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ముందే ఆయిల్లో వేసినా కూడా ఘాట్ వస్తుంది. ఇలా వేసేస్తాం అనుకోండి, కొంచెం ఉడికిపోతాయి అవి. మిర్చి పౌడర్ వేస్తుంది. ఇది చాలా కారం ఉందండి, నేను చూసి వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇది ధనియాల పౌడర్ అండి. ఇది అన్నీ నేను మిక్స్ చేసి ఇంట్లోనే గ్రైండ్ చేస్తాను అన్నమాట. 3 స్పూన్లు అండి, కరెక్ట్గా 3 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనండి, ఇప్పుడే వేస్తాను కదా మసాలాలు. అవ్వగానే కొద్ది వాటర్ వేస్తాను. నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ దీంట్లో ఉడికిపోయిందండి బాయిల్ చేసినప్పుడు. దీంట్లో ఆఫ్ ఉడికేస్తే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఏంటంటే అండి బోటీలో ఎక్కువ వేసుకోవాలండి కొంచెం.
మనకేంటంటే ఈ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది వండి చూడండి, మీకే తెలుస్తుంది. తినకున్న వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక 2 times తిన్నారనుకోండి, మళ్ళీ ఇదే కావాలి అని అంటారు మీరు. వాటర్ వేస్తానండి. ఇదంతా దగ్గరకు అయ్యాక అప్పుడు నేను మళ్ళీ గోంగూర వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దామండి, దగ్గరకి ఉంటుంది. దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు గోంగూర వేద్దాం దీంట్లో. గోంగూర అంతా ఉడికి మళ్ళీ దగ్గరకు అయ్యాక దించేయాలి. అంతా కట్ చేసుకున్నానండి, నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేస్తాను. డైరెక్ట్ నేను దీంట్లోనే ఉడకబెట్టేస్తున్నాను అనమాట. సపరేట్గా ఉడకబెట్టి మళ్ళీ దీంట్లో వేస్తారు, కానీ నాకు ఏంటో అది టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా వేస్తేనే నాకు టేస్ట్గా ఉంటుంది. నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ కామెంట్లో పెట్టాలి ఎలా ఉంది అని. ఓకే అండి, ఇదంతా ఇలా బాగా దగ్గరకు అవ్వాలి. దగ్గరకు అయ్యాక ఇది ఏంటంటే మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఇదంతా దగ్గరకు అవుతుంది. మూత పెడితే ఏమవుతుందంటే అది ఆ స్మెల్ అనేది బయటికి పోదు. అందుకే ఇలా ఉంచేస్తే మనకి బాగా దగ్గర అవుతుంది. ఇప్పుడండి దగ్గరకు అయింది చూడండి అంతాను. ఇంకొంచెం దగ్గర అవ్వాలి. ఇంకొంచెం దగ్గర కాగానే ఇది దించేయడమే. ఇది అయిపోయిన తర్వాత చికెన్ ఫ్రై చేస్తాను. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేస్తున్నానండి. మళ్ళీ దీని మీద దాని మీద మైండ్ పెట్టుకోలేం కదా, పాడవుతుందని ఫస్ట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ నేను చికెన్ ఫ్రై చేస్తాను. చికెన్ ఫ్రైకి ఇప్పుడు కడాయి పెట్టానండి. అదేమో అటు సైడ్ మార్చాను. అది కొంచెం సిమ్ మీద పెట్టాను అనమాట. చూడండి, ఇది దగ్గరకు అవుతుంది. కొంచెం హైలో పెట్టకూడదండి, మళ్ళీ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో మెల్లగా స్లోగా అవుతూ ఉంటుంది. ఇదంతా దగ్గర అవ్వగానే మనం ఇక అయిపోయినట్టు. ఇది ఇప్పుడు ఇది ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తానండి ఇప్పుడు. చికెన్ ఫ్రై కండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇది పల్లి ఆయిల్ అంటే నేను అప్పుడప్పుడు అన్నీ వాడుతూ ఉంటాను, కానీ మిక్స్ చేస్తాను అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం మేము. ఫ్రీడమ్ ఆయిల్లో ఇది పల్లి ఆయిల్ కలుపుతాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసేస్తున్నాను. ఇవన్నీ గోల్డెన్ కలర్లో రావాలండి. వచ్చేంత వరకు నేను వేయించుతూ ఉంటాను. దగ్గరే ఉండాలి, మరి మాడిపోతాయి. లేకపోతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ టేస్ట్ మారిపోతుంది. అందుకే ఇది ఇలా అంటూ ఉండాలి, స్లోగా లైట్గా అనాలి. మీరు గోంగూర చూద్దాం రండి. గోంగూర చూడండి, సిమ్లో పెట్టాను. ఇలా స్లోగా అవుతుంది. ఎందుకంటే అదంతా దగ్గర పడాలన్నమాట. ఆ నీరంతా దగ్గర పడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం అయిపోయింది అని తీసిస్తాం అనుకోండి, దీంట్లో ఉన్న గోంగూరలో ఉన్న నీరంతా ఇప్పుడు ఇలా సిమ్లో పైకి వస్తుంది అనమాట. ఇలా దగ్గరకు అవుతుంది అనుకోండి. జాగ్రత్తగా బోటీ చేసేటప్పుడు అండి, జాగ్రత్తగా మనం దగ్గరుండి చేయాలి. ఎందుకంటే మనం అది బోటీ అది దగ్గర అయిపోయి మాడిపోయి గోంగూర వేసినప్పుడు మాడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అదంతా మళ్ళీ డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడే మీకు చాలా టేస్టీ అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు బ్రౌన్ అయ్యాయి, తీసేద్దాము. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని
చికెన్ వేసుకుందాం. చికెన్ నీట్గా కడుక్కొని నేను జల్లట్లో పెట్టుకున్నానండి. అదంతా వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఇప్పుడు వేస్తున్నాను. ఫ్రై కాబట్టి అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి, దగ్గర పడ్డది. కొంచెం లైట్గా వాటర్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇది గోంగూరలో ఉన్న నీరు అనమాట. అయిపోయినట్టే ఇది. ఒక్క 2 minutes. ఇప్పుడు పసుపు వేద్దాము చికెన్లో. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను చికెన్ కానీ మటన్ కానీ కొంచెం పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట. మరీ టూ మచ్ కాదు, చూసి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్. సో అయిపోయిందండి. ఇప్పుడు గోంగూర బోటి రెడీ. ఇప్పుడు చికెన్లో చూడండి వాటర్ అంతా పైకి వచ్చింది. వాటర్ అంతా అయిపోయి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది. ఈ ఆయిల్లో ఏం చేస్తున్నా, నేను సెంటర్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అరే ఏంటి స్టార్టింగ్ వేసుకోవాలి కదా అనుకోవద్దండి, అనుకుంటారు మీరు. కానీ ఇది ఎందుకంటే ఇలా ఫస్ట్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆయిల్లో వేసి గోల్డెన్ రంగులోకి వచ్చాక అప్పుడు మళ్ళీ చికెన్ అంతా కలుపుతాను అనమాట. ఓకే అండి, ఇంత అయిపోయింది. ఇప్పుడు తిప్పేద్దాము. కొంచెం వెడల్పు లాంటి ఒక అది మన బగోన్ తీసుకొని అలా ఫ్రై ఇట్లా కొంచెం వెడల్పుగా చేస్తే మనకి ఫ్రై తొందరగా అవుతుందన్నమాట. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఇదంతా స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తానండి. మీకు కావాల్సినన్ని వేసుకోండి. పచ్చిమిర్చి దీంట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది బోటి కర్రీ వరకు ఓకే అండి. వాయిస్ నాకు అది మైక్ డిస్కనెక్ట్ అయినట్టుంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏదన్నా తడబడి ఉంటే మాత్రం సారీ అండి, ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఇదేమో మా టెర్రస్ మీద వచ్చిందండి కరివేపాకు.
ఆకుకూరలు కానీ కరివేపాకు, టమాటా, మిర్చి అన్నీ నేను పైన పండించుకుంటాను. ఫ్రెష్గా ఉంది కదండి, చాలా నాకు ఇష్టం కరివేపాకు. ఇప్పుడు ఓకే అండి, వేసాను కరివేపాకు. నేను అవి కూడా వీడియోస్ పెడుతూ ఉంటానండి, పైన అన్నీ చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్ వేసిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా నేను ఇప్పుడు చేసినట్టు మీరు చేసుకోండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది అని. చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్లో పెట్టాలి మీరు. ఓకే, ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ వేద్దామండి. మీకు కావాల్సినంత వేసుకోండి. ధనియాల పౌడర్, ఇదంతా ఒక్కసారి తిప్పుకుందాం. తిప్పుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తిప్పుకొని ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. మీకు కావాల్సినంత వేసుకోండి, నాకైతే ఇష్టమని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి తిప్పుకొని ఈ ఆయిల్ అంతా సైడ్కి ఇలా ఇక్కడ కొంచెం ఎత్తుగా పెట్టి 1 సైడ్ ఆయిల్ వచ్చేలాగా చూసుకుందాము. ఈ ఆయిల్ అంతా తీసేయాలండి, ఇది మనం ఎక్కువ తినకూడదు కదా, హెల్త్కి మంచిది కాదని ఈ ఆయిల్ అంతా తీసేస్తున్నా. వేడి మీదే తీసేయాలండి, చల్లారాక తీయలేమన్నమాట. ఓకే అండి, నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి నన్ను. థ్యాంక్ యూ అండి.